శ్రీ గురుభ్యో నమః. మకర సంక్రాంతి పురుష లక్షణాలు ఈ వీడియోలో తెలుసుకున్నాము. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సర పుష్య శుద్ధ షష్ఠి తత్కాల గురువారం అనగా 14 జనవరి 2027వ తేదీ గురువారం రాత్రి తెల్లవారుజామున 3 గంటలకు రేవతి నక్షత్రం, శివం యోగం, వనజీకరణం, ఉష 2 మకర రాశి యందు రవి కావున వివరణ ఎలా ఉందంటే సప్తమి ప్రవేశము. వివరణ ఎలా ఉంది అంటే అంశము వివరణ ఫలితాలు. నామం వచ్చి మిశ్రనామము అంటే ఆ మకర సంక్రాంతి పురుష లక్షణాలు, ఆయన ఏమేమి ధరించున్నాడో దానివల్ల మనపై ఎటువంటి ప్రభావాన్ని కాలంపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందని వివరణ అన్నమాట. ఇది నామం వచ్చి మిశ్రనామము, పశువులకు శుభం అన్నమాట. స్నానం వచ్చి శంకోదక స్నానం చేస్తున్నారు ఆయన, సుఖ సౌఖ్యము. అక్షత ధారణ అంటే మషక్షంతలు అంటే మినుములు అన్నమాట. మినుముల పంట నశిస్తుందంట. ఆయన అక్షత ధారణలో ఉన్నారంట. వస్త్రధారణ వచ్చి శ్యామ వస్త్రం అంటే నలుపు. విప్రనాశనం అని చెప్పారు. గంధధారణం వసగంధం అంట. గంధంలో వసగంధం అశుభం అంట, అది సూచనగా చెప్తున్నారు. పుష్పధారణ అంటే జిల్లేడు పుష్పం వచ్చి ఫలనాశనము. భూషణధారణం పగడము, దుష్టనాశనము. పాత్ర భోజనం తగర పాత్ర. అస్వస్థత అంటే మనకి ఏదో అస్వస్థత జరుగుతుంది అని చెప్తుంది. ఆహారం వచ్చి పెరుగు, తేజోహీనము. ఫలం వచ్చి తాటి ఫలము, శుభము. ఆయుధం వచ్చి చిల్లకోల ఆయుధం అంట. సంక్రాంతి పురుషుడు ధరించినది చిల్లకోల ఆయుధాన్ని ధరించారంట. అది యుద్ధానికి సూచనగా చూపిస్తుంది అని చెప్తున్నారు. ఛత్రధారణ అంటే గొడుగు. ఛత్రాన్ని ఏ ఛత్రాన్ని అయితే ఆయన పట్టుకున్నారంటే నెమిలి వర్ణం, నెమలి పింఛం, అది అభయం అని చెప్తున్నారనమాట. వాహనం వచ్చి దున్నపోతు వాహనం, మహిషి వాహనాన్ని ఎక్కారు, అధిరోహించారు. ఆకలి బాధలు ఉండొచ్చు అని ఆకలి బాధలు అంట. చేష్టముఖం చపల చేష్టం, అనావృష్టి. అవస్థ అంటే కూర్చొని ఉండటం, మధ్య ధరలు. జిగ్వానం వాయువ్యం, తదేశి శుభిక్షం. తిథి సప్తమి రోగనాశనము. వారం వచ్చి శుక్రవారం, వరి పంట హాని. తర్వాత కందాయ ఫలాలు. శ్రీ గురుభ్యో నమః. కందాయ ఫలాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న విషయము. నక్షత్రము 20 నక్షత్రాలు. నక్షత్ర ఫలం ఎలా ఉంది అని చెప్పే విషయాన్ని కందాయ ఫలాలు అంటారు. 1వ కందాయం, 2వ కందాయం, 3వ కందాయం ఇలా ఉంటుందన్నమాట. అశ్విని 1వ కందాయం 4, 2వ కందాయం 2, 3వ కందాయం 4. భరణి నక్షత్రం 1వ కందాయం 7, 2వ కందాయం 0, 3వ కందాయం 2. కృత్తికా నక్షత్రము 1వ కందాయం 2, 2వ కందాయం 1, 3వ కందాయం 0.